యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. ఏమిటంటే మన వెనకాతల వరి పంట ఉంది. ఏ పంటది? వరి పంట ఉంది. వరి పంటనే కాదు, రైతులు వేసే ఏ పంట అయినా సరే చేతికి ఆ పంట వచ్చినప్పుడు రైతు ఎంతో సంతోషంతో గంతులు వేస్తుంటాడు. ముందేమో విత్తనాలు జల్లి మరి ఎంతో కష్టపడతాడు. ఎంతో కష్టపడి మరి ఆ వరి పండించడానికి మొత్తం కుటుంబస్తులు ఎంతో కష్టపడి మరి కష్టపడుతున్నప్పుడు రైతు యొక్క విత్తనాలు వేయగానే ఈ వరి పంట చేతికి వస్తుందా? రాదు. దీనికి ఏం కావాలి? ఎప్పుడైతే విత్తనాలు వేస్తామో ఆ దేవుడు వర్షాన్ని రప్పించాల. రైతు విత్తనం వేసిన వెంటనే మరి చేతికి పంట రాదు. ఎందుకంటే దేవుడు రైతు యొక్క ఎంతవరకు చేయగలడంటే విత్తనాలు వేయడం వరకే. కానీ అది పెరిగి పెద్దలు చేయాలి అంటే దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే రైతు విత్తనాలు వేసి ఊరుకుంటాడు, తర్వాత దేవుడు వర్షాన్ని రప్పించి దాని ఎదుగుదలకు దేవుడు ఎంతో